మీ పేరు మీద డ్రాప్ చేస్తా. శ్రీధరస్వామి గారు నమస్తే అండి. ఒక గురు పరంపరలో ఉన్న వాళ్ళు ఏ వ్యాఖ్య చేసినా కూడా కొన్ని లక్షల మందికి అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఎస్, ఇప్పుడు ఆదిశంకర్ల గురించి మాట్లాడే అర్హత, ఎందుకంటే ఇది ఒక సనాతన ధర్మానికి, అద్వైతానికి ఆయన మూలస్తంభం. అద్వైతం లేకపోతే ద్వైతం లేదు, విశిష్ట అద్వైతం కూడా లేదు. చిన్నజీయర్ స్వామి కూడా లేడు. చిన్నజీయర్ స్వామి ఒక స్వయం ప్రకటిత గురు పరంపర. వాళ్ళ తాతగారు జీయరయ్యండు, ఆ తాతగారి మనవడు ఈయన జీయరయ్యండు. కానీ ఇది ఒక సనాతన సంప్రదాయంలో ఆయన కాలేదు. సనాతన సంప్రదాయం, జీయర్ సంప్రదాయం ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉన్నది, శ్రీరంగంలో ఉన్నది. ఎక్కడైనా తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడ కానీ ఈ చిన్నజీయర్కి విలువలు లేవు. ఈయన స్వయం ప్రకటిత గురు పరంపర. దీన్ని మనం ఇన్నాళ్ళు ఆదరించినాం, ఇక ముందు కూడా ఆదరిస్తాం. ఎందుకంటే ఆయన ప్రవచనకారుడు, పీఠాధిపతి కంటే ఎక్కువ ప్రవచనకారుడు. ఆదిశంకర్లు స్థాపించిన పీఠాలే ముఖ్యమైనవి. నువ్వు ఒక సూర్యుడి గమనాన్ని ప్రశ్నిస్తున్నావు, ఒక ఆధ్యాత్మికతను ప్రశ్నిస్తున్నావు, సమతావాదాన్ని ప్రశ్నిస్తున్నావు. అద్వైతం అంటే ఏంటంటే శైవాన్ని, వైష్ణవాన్ని, శాక్తేయాన్ని, గణాధిపత్యాన్ని, ఆదిత్యాన్ని అన్నిటినీ ఏకీకృతం చేసి ఆదిశంకర వారు 64 మతాలకు అన్ని సమాధానాలు చెప్పి సర్వజ్ఞ పీఠాన్ని, శారదాపీఠాన్ని అధిరోహించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన జీవనకాలం గురించి ఎన్నెన్నో ప్రామాణికాలు ఉన్నాయి. ఇవాళ ఈ శంకర విజయం కనుక చదివి ఉంటే చిన్నజీయర్ స్వామి వారు ఏదైతే విద్యారణ్యుల గురించి ఆయన చెప్పారో, అంటే ఆయన దేశికాచార్యులు, విద్యారణ్యులు సమకాలికులు అని చెప్పడానికి ఆదిశంకరులను తగ్గిస్తున్నాడు. భారతదేశంలో వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో అన్నిట్లో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పింది. అలాంటి సమయంలో శివశబ్దం వినడానికే ఈయనకిష్టం ఉండదు. ఒకసారి 10 ఏళ్ల కిందట మన ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆశ్రమంలో ఒక పాట పాడుతున్నప్పుడు, శివశంకరి అనే పాట పాడుతున్నప్పుడు కేకలేసి అరిచి ఆపి, నేను శివశబ్దం వినను, ఇక్కడ పాడరాదు, ఇక్కడ విష్ణు మాత్రమే వినాలి. ఇవాళ భారతదేశం అనేక రకాలుగా విడిపోతున్న దశలో ఒక గురు పరంపరలో ఉన్న వ్యక్తి తను ఎంత జాగ్రత్తగా ఆచి తూచి వేచి మాట్లాడాలో అలా మాట్లాడకుండా రామేశ్వరంలో అక్కడ రామేశ్వర లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించలేదు అని ఒకనాడు వ్యాఖ్యానిస్తాడు. అలాగే సమ్మక్క సారాలమ్మ గురించి ఒకసారి వ్యాఖ్యానిస్తాడు. శివుడు శ్మశానానికి పరిమితం అని చెప్పి ఇంకోసారి వ్యాఖ్యానిస్తాడు. ఆదిశంకరుల వారు 4 పీఠాలు స్థాపించలేదని ఇంకోసారి వాగుతాడు. ఇలాంటి వాగుడికాయలకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే గురు పరంపరలో ఉన్న వాళ్ళను మేము ఇవాళ మాట్లాడుతున్నాము. నాలాంటి వాడు అంటే మేము ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయాలన్నా, ఒక ఫిలిం తీయాలన్నా ఎంతో చదివి దానికి 100 రోజులు చదివి ప్రిపేర్ అయిపోతాం. అలాంటిది మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు కదా, దేశమంతా చూస్తున్నది కదా. ఈ సనాతన సాంప్రదాయంలో ఈ 2000 ఏళ్ల సంవత్సరాలలో కొన్ని 100 కోట్ల మంది ఆవిర్భవించి వాళ్ళు ఈ సనాతన సంప్రదాయాన్ని, ఈ వైదిక ధర్మాన్ని, ఈ భారతీయ సంస్కృతిని ఇంప్లిమెంట్ చేసుకొని ఆదిశంకరుల అద్వైతాన్ని స్వీకరించినప్పుడు, అద్వైతాన్ని విమర్శించాలంటే మీరు అద్వైతం గురించి చదవండి. మీరు కేవలం మూఢభక్తులుగా, నేను విష్ణు భక్తుడిని, వెంకటేశ్వర స్వామి మా ఇరవేల్పు, కానీ ఇవాళ చిన్నజీయర్ స్వామి గురించి నేను మాట్లాడవలసి వస్తుంది అంటే నాలాగా కొన్ని 100 మంది 1000 మంది మనోభావాలను నొప్పించాడు ఆయన. గురు పరంపరలో ఉండి నొప్పించాడు కాబట్టే నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఇంకా ఈ సివిఆర్ ఛానల్ ద్వారా మాట్లాడతాను, బరాబర్ మాట్లాడతాం. నువ్వు మమ్మల్ని కెలికావు, నీకు గురు పరంపరలో ఉండే అర్హత లేదు. నువ్వు విష్ణు భక్తి ఉంచుకో, శివభక్తి ఉంచుకోండి. కానీ ఒక్క నిమిషం సంజయ్ గారు, ఇవాళ అద్వైతం అంటే ఒక పామును, ఒక కప్పను, ఒక ఎలుకను అన్నిటినీ పూజిస్తుంది. గణేష్ను పూజిస్తాం. చిన్నజీయర్ స్వామి దగ్గర గణేష్ పూజ ఉండదు, నాగపూజ ఉండదు. మనం నాగుల చవితి చేస్తాం, వాళ్ళ దగ్గర నాగపూజ ఉండదు. అంటే మీరేం చెప్తున్నారు?
మీరు హైందవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాల్సింది పోయి కేవలం మూఢభక్తితోటి ఇప్పుడు వేరే మతాల వాళ్ళు వాళ్ళ దేవుల్ని ప్రార్థిస్తూ కనీసం ప్రసాదం కూడా తీసుకోరు. ఇక్కడ కూడా అంతే, వీళ్ళు కూడా అంతే. శివప్రసాదం తీసుకోరు, వేరే దేవుడి ప్రసాదం స్వీకరించరు, వేరే పేరు కూడా అనరు. ఇలాంటి వాళ్ళు కూడా ఒక రకంగా సనాతన మతానికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ చిన్నజీర స్వామినే కాదు అలాంటి సంప్రదాయాలు ఎవరైనా స్వీకరిస్తే అది వాళ్ళ ఇష్టం. కానీ మీరు ఎప్పుడైతే పబ్లిక్ డొమైన్లో వచ్చి అద్వైతాన్ని, ఆదిశంకరుల వారిని, మీరేమైనా ఆదిశంకరుల మీద పరిశోధన చేశారా? మీరు పరిశోధన చేసినప్పుడు మీ పరిశోధన వ్యాసాలను ఏదైనా యూనివర్సిటీకి ఇచ్చారా, లేదా శంకర పీఠాలకు ఇచ్చారా, సనాతన సంప్రదాయాలకు ఇచ్చారా? ఏది ఇవ్వకుండా మీ నోటికి వచ్చినట్టు అక్కడ వాగితే మాలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోం. డెఫినెట్గా నువ్వు మతి లేని యతివి చిన్నజీయర్. ఇదే ప్రశ్న వేస్తాను నేను. డన్. శ్రీధర్ స్వామి గారు,